ఒక పక్క రాష్ట్రాలు వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళని ప్రమోట్ చేసుకుంటే మన రేవంత్ రెడ్డి గారు మాత్రం దీనికి రివర్స్లు ఉన్నాడేంది నాకు అర్థం కాదు. తెలుగు మీడియం వద్దంటాడు, తెలుగు పుస్తకాలు వద్దంటాడు, గ్రూప్ 1 ఎగ్జామ్స్ తెలుగులో రాసిన వాళ్ళని పక్కన పెట్టేస్తారు. కానీ మా రేవంత్ అన్నకి ఇంగ్లీష్ వచ్చా, కానీ తెలుగే వచ్చు, తెలుగు వెలుగులే వచ్చు. మరి తెలుగు వచ్చినోడే తెలంగాణని తెలుగు వాళ్ళని తెలుగు మీడియం వాళ్ళని పక్కన పెట్టేసి తెలుగులో ఎగ్జామ్స్ రాయొద్దు, తెలుగు పుస్తకాలు పనికిరావు, గిజ్జూడద్దు గజ్జూడద్దు అనడం ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు? ఇది మన దౌర్భాగ్యం. ఈ రోజున తెలుగు మీడియం వాళ్ళందరూ గ్రూప్ 1 రాసిన వాళ్ళందరూ రోడ్డు మీద పడినారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తెలుగు వద్దంటారు, ఇంగ్లీషే ముద్ద అంటారు. మరి తెలుగు వచ్చినోడు ఎక్కడికి పోవాలి? మరి అట్లా అంటే మరి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగు మాట్లాడడం బంద్ చేసి రోజు ఇంగ్లీషే మాట్లాడాలి. అట్లీస్ట్ బట్లర్ ఇంగ్లీష్, ఇన్ ఫ్రంట్ ఈజ్ దేర్ క్రొకడైల్ ఫెస్టివల్, ఓపెన్ బనానా పుట్ ఇన్ మౌత్, ఇట్లాంటి లాంగ్వేజ్ అన్న మాట్లాడండి అట్లీస్ట్. మరి మనకు తెలుగు వద్దు కదా, మనకు తెలుగు వద్దు, మనకి తెలుగు వెలుగొద్దు, మనకి తెలంగాణ వద్దు, తెలంగాణ యాస వద్దు, తెలంగాణ ప్రాస వద్దు, తెలంగాణ భాష వద్దు, తెలంగాణ ఆత్మగౌరవం వద్దు, మనకేమొద్దు. ఇది ఇట్లా అయిపోయిన పరిస్థితి. సో ప్రపంచం మొత్తం ఒక దిక్కు నడుస్తే మన తెలంగాణ మాత్రం ఇంకో దిక్కు నడుస్తుంది.